హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎందుకంటే మనకి డిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ వాళ్ళ కోసం అది కూడా నన్ను ఎప్పటి నుంచినో కూడా ఆన్లైన్ టెస్టింగ్ అడుగుతున్నారండి. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ జస్ట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నామండి. సో దీంట్లో ఎట్లాగంటే ఈ ఆన్లైన్ టెస్ట్ సిరీస్లో ఎక్కువ టైం మీరు తిన్నాను నేను. సో రోజుకి ఎంత అంటే 3 టెస్టులు ఉంటాయి. ఒకటేమో స్కూల్ మ్యాథ్స్లో, రెండోదేమో ఇంటర్మీడియట్ మ్యాథ్స్, మూడో టెస్ట్ అదర్ సబ్జెక్ట్స్ అండి. అంటే మెథడాలజీ కానీ, పెర్స్పెక్టివ్స్ కానీ, ఇతరత్ర సబ్జెక్ట్స్. అంటే 3 సబ్జెక్టులు 15 మినిట్స్ ఉంటాయి. 45 మినిట్స్ ఫర్ ద టెస్ట్స్. అండ్ మీ ప్రిపరేషన్ కూడా 2-3 గంటల కంటే ఎక్కువ పట్టదు. అంటే నేను మీ ఎక్కువ టైం తినదలుచుకోవాలి. ఒక 3 అవర్స్ ఫర్ మీ అండ్ టెస్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్, 3.5 అవర్స్. మీరు మొత్తం రోజులో 10 గంటలు చదువుతున్నారు అనుకోండి, రిమైనింగ్ 6 or 7 అవర్స్ మీరేంటంటే మీరు వీక్గా ఉన్న ఏరియా, మీకు పెండింగ్ ఉన్న ఏరియాస్ అండ్ ఏదైతే మనం చదువుదామనుకున్నారో అటువంటివన్నీ మీరు చదువుకోవచ్చండి. ఓకే, ఆ ఉద్దేశంతో నేను ఒక 3 అవర్స్ కంటే ఎక్కువ మీ టైం తీసుకోకూడదని అట్లా చేస్తున్నా అండి. రైట్, ఎట్లా ఈ కోర్సు తీసుకోవటం ఎట్లా? సో ఇది ఎట్లాగంటే మీకు మన దీంట్లో ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ కూడా కింద మన యాప్ తెలుసు కదా, లలిత సాయి క్లాస్ రూమ్. దాంట్లో ఒక కోర్స్ ఉంటుంది. ఏదంటే డిఎస్సి మ్యాథ్స్ ఎస్ఏ మ్యాథ్స్ టెస్ట్ అని. అది పర్చేజ్ చేసుకోవాలి. సో ప్రైస్ వచ్చి 3000. ఏందండి ఇంత ఎక్కువ అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే ఇది ఆన్లైన్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఒక రకంగా చెప్పాలంటే. ఎట్లా అంటే దీంట్లో మీకు కంటెంట్ అంటే 2 సబ్జెక్ట్స్ పెట్టాం కదా, 2 టాపిక్స్, చిన్న టాపిక్స్ తినండి. ఆ 2 టాపిక్స్ మీద 2 వీడియోస్ పెడతాం. అవి మన యాప్లో అవ్వచ్చు, అవ్వచ్చు. 2 వీడియోస్ పెడతామండి. ఓకే, మీరు అవి దాంట్లో క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే చాలు, ఇంకా ఎడిషనల్గా ప్రిపేర్ అయితే చాలా మంచిది. సో మీకు అది ప్రిపేర్ అవుతారు, దాంట్లో సరిగ్గా చూసేసి ఇంకా మీరు చేస్తారు. కాబట్టి అందుకని అనమాట. దట్ ఈస్ 3000 ఫీ పెట్టింది. టెస్టులు అన్నీ రాయాలి ఎవ్రీడే. సో దీని ప్రకారం, నా ప్లాన్ ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా యూ విల్ బీ ఆన్ ద వే టు సక్సెస్ అండి. అంతేగాని నెగ్లిజెన్స్ వేరే వద్దు. మీరు వేరే చదువుకోవడానికి ఇబ్బంది లేకుండా నేను తక్కువ టైం పెట్టాను కాబట్టి దానికి టెస్టులు అందరూ రాయండి. రైట్, ప్రైసింగ్లో చెప్పాను కదా కారణం అది. అలాగే అప్పుడప్పుడు నేను లైవ్లోకి వచ్చేస్తూ ఉంటాను. అది కూడా ఒక కారణం అండి. మరి లైవ్ క్లాస్ అవసరం అంటే చెప్తాం కూడా, లైవ్ క్లాసు అవసరమైతే చెప్తాం ఉంటుంది. కాబట్టి దట్ ఈజ్ ఓకే. 3000 పెట్టిన కారణం. అయితే మా దగ్గర ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళకి దానికి తగ్గినటువంటి డిస్కౌంట్ ఇచ్చేసాం వాళ్ళకి. యాప్ అయిపోయింది. సో అది ఏందనేది తర్వాత చూడవచ్చు. అలాగే మన యాప్ తీసుకున్న వాళ్ళకి ఆల్రెడీ యాప్ తీసుకున్నారు. సో మీరు ఎంత ప్రైస్ అయితే దాని మీద పెట్టారో దట్ విల్ బి గివెన్ యాజ్ డిస్కౌంట్. ఎంత ప్రైస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2000 పెట్టి మీరు పర్చేజ్ చేశారనుకోండి, యూ విల్ బి గివెన్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 2000 అంటే 1000 పడుతుంది. మీరు 1011లో పెట్టారనుకోండి, అదే అవుతుంది. 1100 అనుకోండి, మీరు 1100. 500 పెట్టారనుకోండి, ఓన్లీ 500 డిస్కౌంట్ విల్ బి గివెన్ 5. అది మీరు దగ్గర రిప్రజెంట్ చేయాలి. నా వాట్సాప్ నెంబర్కి పంపించాలి, నాకు దీంట్లో కూపన్ పంపించండి అని. అలాగే కూపన్ పంపించిన తర్వాత లేట్ చేయకూడదు, వెంటనే పర్చేజ్ చేసుకోవాలి. ఇది 1 డే. అంతేగాని ఊరికే సరదాగా పెట్టుకుని ఉండేది కాదు, డిలీట్ చేసేస్తాను నేను. అది కూడా చెప్తున్నా ముందే. సో వెంటనే చేసుకోవాలి. సో చెప్పే కదండి, ఆల్రెడీ మన కోర్స్ యాప్ కంటెంట్ యాప్ కొన్న వాళ్ళకి 2000 పెట్టుకున్న వాళ్ళకి 2000 డిస్కౌంట్ విల్ బి గివెన్ అండ్ యువర్ కోర్స్ విల్ బి టెస్ట్ సిరీస్ విల్ బి ఫర్ 1000 అండి. కాదు నేను 500 పెట్టుకున్నాను అనుకోండి, దట్ విల్ బి 500. కానీ లైవ్లో ఉండాలి కోర్స్. నేను ఎప్పుడో 2 ఏళ్ల క్రితం కొన్నానండి, ఇప్పుడు లైవ్లో లేదంటే కుదరదు, ముందే చెప్తున్నాను. సో దట్ ఈజ్ ఓకే. సో అందుకని దీనికి కావాల్సిన వాళ్ళు ఎవరంటే మీ ఆ కోర్సు ఇది పంపించేస్తే నేను వెరిఫై చేసుకుని లేదా మీ దగ్గర రెడీగా ఉంటే అవి మీరు స్క్రీన్ షాట్ పంపిస్తే ఇంక వెల్ అండ్ గుడ్ అండి. నా వెరిఫై చేసుకోకుండా కూడా ఉంటుంది. నేను మీకు ఆ కూపన్ పంపించేస్తా, తర్వాత అది పర్చేజ్ చేసుకోవచ్చు. సో టెస్ట్ సిరీస్ మళ్ళీ దీని యొక్క ప్రాముఖ్యత చెప్తున్నా అండి. దీని ప్రకారం ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీరు కొట్టేస్తారు. మీరు వేరే పెట్టుకోవద్దు. ఈ టైంలో ఈ టైం తక్కువ టైమే కాదు, ఎక్కువ టైం కాదు నేను మీకు తినేది. మీరు మిగిలిన టైం మీరు మీ సబ్జెక్ట్ చదువుకోండి. ఎవ్రీడే టెస్ట్, చిన్న టాపిక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ డే 8th. సో అసలు చెప్పలా, ఇట్ స్టార్ట్స్ ఆన్ 8th అండి. ఈ నెల February 8th మొదలవుతుంది.
8th ఫిబ్రవరి ఆ మొదటి రోజున స్కూల్ లెవెల్ది ఏంటయ్యా అంటే కసాగు గసాబా, చిన్న టాపిక్ అంతే, అంత చిన్నవి ఉంటాయి. కసాగు గసాబా మీద అండి స్కూల్ లెవెల్ది. మిగిలిన షెడ్యూల్ నెక్స్ట్ వీక్ షెడ్యూల్ ముందు ఇచ్చేస్తా. అంటే మీకు సాటర్డేనో సండేనో ఎంటైర్ షెడ్యూల్ ఇచ్చేస్తానండి. ఇప్పుడు ఈ 2 రోజులు సాటర్డే అండ్ సండేది, సాటర్డే వచ్చేసి కసాగు గసాబా, సండే వచ్చేసేసి బాజినేతా నియమాలు, ఈ 2 టాపిక్స్ అండి. ఇది స్కూల్ లెవెల్. ఓకే, నేను మీరు ఇచ్చేసిన వాళ్ళకి ఇది వచ్చేసేసి కొన్ని ఇంటర్మీడియట్ లెవెల్ కూడా చెప్పేస్తున్నాను. ఓకే, ఇదిలేండి, మీకు ఇది పెట్టండి. మీకు దాంట్లో వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, మనం దాంట్లో పెట్టేస్తాం. దాంట్లో బెటర్ అది. సో ఏమేమి సిలబస్ ఏంటనేది ఏది రేపు సాటర్డే అండ్ సండేకి, మండే నుంచి సండే వరకు తర్వాత టెస్ట్ మీకు ఎప్పటికప్పుడు వాట్సాప్లో పెట్టేస్తాం. మీ నంబరు అది పంపిస్తే వాట్సాప్ గ్రూప్లో కూడా ఇంక్లూడ్ చేసుకుంటామండి. సో అది జరిగేది. అందుకని నా ప్లాన్ ప్రకారం చదవండి, డెఫినెట్గా కొట్టి తీరుతారు అంతే. అందుకని నేను ఎక్కువ చెప్పలేను. అలాగే ఆఫ్లైన్ కోచింగ్ జరుగుతుంది కదా, మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే చెప్పండి, విషయం షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి చెప్పండి, పంపించండి. అది ఓకే, మీరేం రావచ్చు ఆఫ్ కోర్స్. ఓకే అండి, బెస్ట్ ఆఫ్ లక్. రైట్.